హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ రెసిపీ పనగంటాకు పచ్చడి అండి. చాలా బాగుంటుంది రోటి పచ్చడి. ఇది ఒకటి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ముఖ్యంగా కళ్ళుకి చూపు మందగించిన ఇలాంటివి రెసిపీస్ తీసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక వెడల్పుగా ఉండే బాండీ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్లు పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన లేకుండా. పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి. అలాగే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని డైరెక్ట్గా పచ్చడి చేసేసుకోవచ్చు. ఇలా బాగా రంగు వచ్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారం తగినంత పచ్చిమిర్చీలు 4-5 వేసేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసుకుంది ఒక 10 పాయలు వేసేసుకుంటానండి. అలాగే ధనియాలు 1 టీ స్పూన్, ఇందులో దినుసులన్నీ, అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాము. ఈ దినుసులన్నీ బాగా ఫ్రై అయిన పల్లీల తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఒకేసారి వేసేసుకున్నట్లయితే పల్లీలు వేగవు, ఇవి మాడిపోతాయండి. అందువల్ల బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చేసుకుందాం. ముందుగా ఇలా మిక్సీ జార్లోకి మార్చేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి. మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని బరగ్గా పట్టేసుకుందాం. ఫస్ట్ ఈలోగా బాండీలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి, సన్నగా కాకుండా క్యూబ్స్గా వేసుకోవాలి. రోటి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఇలా క్యూబ్స్గా వేసుకుంటే బాగుంటుంది, తింటున్నప్పుడు పంటి కింద తగులుతూ. ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము, మీడియం సైజ్ ముక్కలుగా. అలాగే ఇందులోనే పనగంటాకు కూడా వేసేసుకొని ఫ్రెష్గా ఉండేది బాగా కడిగి శుభ్రం చేసుకుంది వేసేసుకుందాము. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చూపిస్తున్న విధంగా అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఇలా ఆకు మొత్తం వేగిపోయి చాలండి. ఇలా వేగిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ బరగ్గా పట్టుకున్నాం కదా, మనము పనగంటాకు టమోటా మిక్సీ జార్ పట్టేసుకుందాము. ఇలా చూపిస్తున్న విధంగా చివరిగా వేసేసుకొని చింతపండు ఒక చిన్న ముక్క వేసుకుందామండి. మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా టిఫిన్స్లోకి బాగుంటుంది ఇలా రోటి పచ్చడి అనేది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని కొంచెం బరగ్గా పట్టుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా బరగ్గా ఉంది. ఇప్పుడు ఒక బౌల్లోకి మార్చేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అనేది, ఇలా చివరిగా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. మనం మిక్సీ జార్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగ ఒక బౌల్లోకి మార్చేసుకున్న తర్వాత ఒక చిన్న కడాయిలో ఒక చిన్న పోపు పెట్టుకుందామండి. 1 టీ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు కూడా వేసేసుకొని బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకుందాం. ఇలా చిటపట్లాడుతూ వేగుతున్నప్పుడు ఎండుమిర్చి ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. దినుసులన్నీ బాగా వేగాలండి. ఇలా బాగా చిటపట్లాడుతూ వేగిపోయిన తర్వాత ఇందులో ఇంగువ ఒక 2 చిటికెళ్ళు వేసేసుకుందాము. పనగంటాకులో ఫ్లేవర్ అంటే వెల్లుల్లిపాయలు, ఇంగువ ఇవేనండి. ఇలా వేసేసుకున్న తర్వాత చివరిగా పోపును వేసేసుకుందాం. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోయింది. చూసారా, కంటి చూపు మందగిస్తున్న వారైనా కూడా తీసుకుంటే కంటి చూపుకి చాలా మంచిది. అదేవిధంగా ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. చూసారు కదా, ఈ ఒక్క పచ్చడితో టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. పెరుగన్నంకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.